పిల్లలతో టైం స్పెండ్ చేయడం అవసరమని ఊరికే అంటామా? ఈరోజు మా వాడు ఈ పాట్‌లో 2 డిఫరెంట్ ప్లాంట్స్ ఉండడం చూసి, మమ్మీ ఇలా 2 డిఫరెంట్ ప్లాంట్స్ ఒకే పాట్‌లో ఉంటే డిఫరెంట్ ప్లాంట్స్ రిలీజ్ చేసే డిఫరెంట్ ఎంజైమ్స్ వల్ల 2 ప్లాంట్స్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది నీకు తెలుసా అని అడిగాడు. నాకు డౌట్ వచ్చింది. జనరల్లీ ఎంజైమ్స్ పారాసైట్స్‌ని కదా ఫైట్ చేస్తాయి. వేరే ప్లాంట్స్‌ని కూడా ఫైట్ చేస్తాయా అని. సరే నాన్న అయితే గూగుల్ చేసి చూద్దామని చెప్పి గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే ఎంజైమ్స్ వల్ల ప్లాంట్స్కి ఏం కాదు, బట్ 2 ప్లాంట్స్ని ఒకే పాట్లో వేయడంతో రిసోర్సెస్ సరిపోకపోవడం వల్ల చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అని. అయితే ఇక్కడ మా వాడికి ప్లాంట్స్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి అని తెలుసు, అట్ ద సేమ్ టైం ఎంజైమ్స్ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి అని తెలుసు, ఒకే పాట్లో 2 డిఫరెంట్ ప్లాంట్స్ని వేయొద్దు అని కూడా తెలుసు. కానీ ఎంజైమ్స్ ప్లాంట్స్ని హార్మ్ చేయదు అని మాత్రం ఈ డిస్కషన్లోనే తెలిసింది. సో టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనం వాళ్ళకి తెలిసిన విషయాల్లోనే ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి అవుతుంది. బై ద వే, ఈ చిన్న మొక్కలు ఒక వెరైటీ ఆఫ్ తోటకూర అంట. నాకు ఇప్పుడే తెలిసింది. సరే తీసి వేరే పాట్లో వేద్దామమ్మా అని వాడు అడిగితే, సరే ఏదో సరదా పడుతున్నాడు కదా అని మా పాప వేరే సీడ్స్ కోసం రెడీ చేసి పెట్టుకున్న పాటింగ్ మిక్స్లోకి ఈ చిన్న చిన్న తోటకూర ముక్కల్ని జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసేసాం. ఇప్పటి వరకు ఓకే, కానీ మా పాప లేచిన తర్వాత చూడాలి ఏమంటుందో మరి. సరే, మీరైతే మీకు ఎంత వీలైతే అంత టైం మీ పిల్లలతో స్పెండ్ చేయండి. అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి కూడా ఈ వరల్డ్లో ఉండే డిఫరెంట్ ప్రెషర్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది.